హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇత్తడి రాగి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మనం ఒక ఇటుకను తీసుకోవాలి. దాన్ని ఇలా కొంచెం ముక్క తీసుకుని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత జల్లెడ పట్టుకుని మెత్తని చూర్ణంలా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మెత్తగా చేసుకోకపోతే రాళ్ళు కింద ఉన్నాయంటే మనకు చేతులకి గుచ్చుకుంటుంది, బిందులు కూడా గీతల కింద పడిపోతాయి. తర్వాత దానిలో వెనిగర్ కలుపుకోవాలి. ఆ మెత్తటి చూర్ణంలో వెనిగర్ దొరుకుతుందండి, 30 రూపీస్లో కూడా ఉంటుంది. సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. చేతికి ఒక కవర్ తొడుక్కుని స్క్రబ్బర్తో ఇలా రుద్దినట్లయితే చూసారా, ఈజీగా తెల్లగా వచ్చేస్తుంది. కాపర్ వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి రోజు తోముకోవాలంటే క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, ఈ టిప్ని వాడి క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. వారం 10 రోజుల వరకు కూడా నల్లబడదు. అలానే మనం దేవుడి దగ్గర సామానం కూడా తోముకోవచ్చు. ఒక బాక్స్లో ఇలా చేసి పెట్టుకుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం దేవుడికి దీపారాధన చేసే దేవుని కుండీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత జిడ్డు పెట్టినైనా క్లీన్ అయిపోతాయి. అలానే ఇత్తడి కూడా ఈ పౌడర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.